మహబూబాబాద్ జిల్లాలో సహకార సంఘం రుణాల గ్రహణం వేలాది మంది అమాయక రైతుల పాలిట శాపంగా మారింది. కొత్తగూడెం మండలం పొగులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 3 దశాబ్దాల నాటి అక్రమాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నాడు కొందరు చేసిన మోసాల కారణంగా లాభాల్లో ఉండాల్సిన సొసైటీ నేడు కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయింది. 1995వ సంవత్సరంలో 17 మంది రైతులకు మంజూరు చేసిన 49 లక్షల రూపాయల లాంగ్ టర్మ్ రుణాలు ఏళ్లు గడుస్తున్నా పైసా కూడా రికవరీ కాలేదు. నా పేరు వెంకన్న, పిఎస్సిఎస్ సిఓ. మా దగ్గర 1992-93లో 80 లోన్స్ ఇచ్చిండ్రు ఒక సంఘం నుండి. 11 ట్రాక్టర్ లోన్స్, 7 డ్రగ్ లోన్స్. అందులో 11 ట్రాక్టర్లలో ఒక రైతు కట్టిండు, 10 ట్రాక్టర్లలో అమ్మిండే. అయితే అవి రైతులు ఒక సంవత్సరం కొన్ని కట్టిండ్రు, తర్వాత 2 సంవత్సరాల దాకా కట్టకుంటే మా హెడ్ ఆఫీసర్లు వచ్చేసి ట్రాక్టర్స్ గుంజుకపోయారు. గుంజుకపోయిన తర్వాత ఇక వాళ్ళకి నోటీసులు ఇచ్చినాం, ల్యాండ్ సేల్ కూడా చేసినాం. చేస్తే ఎన్నితో చేసుకోవాలని అన్నారు. ల్యాండ్ సేల్ కూడా వాళ్ళ భూమి ఎక్కడ ఉన్నదో కూడా చూపించలేదు. తీరా ఇప్పుడు అధికారులు రంగంలోకి దిగి ఆస్తుల జప్తుకు వెళ్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు రాజకీయ నాయకులు తమ పలుకుబడితో అమాయక రైతుల పేర్లను బినామీలుగా వాడుకొని ఈ కోట్ల రూపాయల రుణాలను నొక్కేసినట్లు తెలుస్తోంది. నాడు తీసుకున్న 49 లక్షల రూపాయల అసలు నేడు వడ్డీ చక్రవడ్డీలతో కలిసి అక్షరాల 2,07,00,000 రూపాయలకు చేరింది. ఈ భారీ బకాయిల భారంతో సొసైటీ తీవ్ర నష్టాల్లో పడిపోవడంతో మిగతా 4,400 మంది సభ్యులకు కొత్త రుణాలు అందక అల్లాడిపోతున్నారు. కొందరు ఘనాపార్టీల అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.